హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హర్విల్లు. ఈరోజు పల్లి కారం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. నిమిషాల్లోనే తయారు చేసుకునే ఈ స్నాక్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్కూల్‌కి స్నాక్‌లా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ స్నాక్‌లా కూడా తినొచ్చు. ఇంట్లో ఏమీ తిననీకి లేనప్పుడు కూడా క్విక్‌గా రెడీ చేసి దీన్ని పెట్టొచ్చు. పైగా ఇది న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ కాబట్టి ఇంట్లో పిల్లలు, పెద్దలు ఎవరైనా తినొచ్చు. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, హెల్తీ ఫ్యాట్స్ అన్నీ పీనట్స్‌లో కలగలిపి ఉంటాయి కాబట్టి వీటిని రోజు కొన్ని తీసుకున్నా కూడా హెల్తీ అనే చెప్పుకోవచ్చు. రండి మరి పల్లి కారం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అందులో 2, 3 రెబ్బల కరివేపాకు వేసుకొని క్రిస్పీగా వేయించుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో 1 కప్పు వరకి పీనట్స్ వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్‌లోనే దోరగా వేస్తూ ఉండండి. అస్సలు ఫ్లేమ్ ఎక్కువ పెట్టొద్దు. పెడితే లోపలి వరకు వేగవు. లో ఫ్లేమ్‌లోనే టైం తీసుకొని మరీ స్లోగా వేస్తూ ఉండండి. ఈ విధంగా కంటిన్యూయస్‌గా కలుపుకుంటూ అన్నీ ఈవెన్‌గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇవి ఈ విధంగా 70-80% ఫ్రై అయిన తర్వాత ఇందులో కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోండి. ఈ విధంగా కంప్లీట్‌గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం ఇందులో ఉప్పు, కారం వేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఉప్పు, కారం వేస్తే వీటికి పట్టుకోదు. ఈ విధంగా ఒక బౌల్‌లోకి తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీ కారానికి తగినట్టుగా కారం కూడా వేసుకొని స్పూన్‌తో చక్కగా మిక్స్ చేసుకోండి. ఉప్పు, కారం చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే అండి. పల్లి కారం రెడీ అయిపోయినట్టే. చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది కదూ! మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దీనిని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని మనం ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకున్నట్టయితే వారం, 10 రోజుల వరకైనా కూడా ఈజీగా తినొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్విల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.